గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, వాళ్ళ సోషల్ మీడియా చూడండి సార్. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అతన్ని బెదిరించడం కాదా? అతని వ్యక్తిత్వ హననం చేయటం కాదా? అతన్ని బెదిరించి లోబర్చుకోవాలనే ఉద్దేశం కాదా? ఈయన ఒక పెద్ద మనిషి, ధర్మం గురించి మాట్లాడతాడు. ఆ దాకి ఒత్తిపెట్టడం కూడా రాదనుకో ఆయనకి. ధర్మం గురించి మాట్లాడతాడు, న్యాయం గురించి మాట్లాడతాడు. ఇంకొక వీడియో ఉంది తమ్ముళ్ళు, అప్పుడే అవలా ఇంకొక వీడియో ఉంది, అది ప్లే చేయనా? ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను. ఆయన అంటే ఎస్పీ రిటైర్ అయిన తర్వాత కూడా లాక్కొస్తానంటే, ఎక్కడికి లాక్కొస్తావు జగన్? ఆయన రిటైర్ అయినప్పటికి వేర్ యూ విల్ బి, నువ్వెక్కడుంటావు? ఆయన విదేశాలకు పోయినా కూడా లాక్కొస్తావంట. నువ్వెవరు లాక్కురావటానికి? ఆయనకి సినిమా చూపిస్తా అంటే ఏం చూపిస్తావు అంటే, సినిమాలు తీస్తావా? మీ వాళ్ళు తీశారులే ఈ దొంగ మందు సొమ్ము, మద్యం సొమ్ముతోటి మీ వాళ్ళు, మీ కసిరెడ్డి తీశాడు సినిమాలు. అట్లా సినిమాలు తీస్తావా? సినిమా చూపిస్తావు. ఏం చూపిస్తావు సినిమా? వాడే నీకు చూపించాడు ఎస్పీ దిగటానికి వీల్లేదని. దిగితే మర్యాదగా ఉండదని డోర్ నెడితే కాము కూర్చున్నావు కిమ్ అనకుండా. ఆ ఎస్పీకి నువ్వు చూపించేదేంటి? ఏం సినిమా చూపిస్తావు? అప్పటికి నువ్వెక్కడ ఉంటావు? అతనికి ఇంకా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. హీ విల్ బికమ్ డీజీ ఆఫ్ ది స్టేట్. డీజీ అవుతాడు. అప్పటికి నువ్వెక్కడ ఉంటావు? జైల్లో ఉంటావా? జైలు బయట ఉంటావా? ఎక్కడుంటావో? ఇంగ్లాండ్ పోతావా? ఎక్కడుంటావో తెలియని పరిస్థితులు నీవైతే వాడిని అంటావేంటి? ఎలా ఉండదు? ఎలా భయపడతావు నువ్వు? ఇది సరైనది కాదు. రాజకీయ వింత పోకడ ఇది. మీదొక రాజకీయ పార్టీ అనుకోవాలా? ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ అనుకోవాలా? పత్రికా సోదరులారా, ఇది రాజకీయ పార్టీ, ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూపా? ఫ్యాక్షనిస్టులు అంతే కదా, మా అన్న వస్తాడు, వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాం, నీ సంగతి తెలుస్తాం అంటుంటారు ఫ్యాక్షనిస్టులు. ఫ్యాక్షనిస్టుల మాటకి ఇతని మాటకి ఏమైనా తేడా ఉందా చెప్పండి మీరే, న్యాయ నిర్ణేతలు. పత్రికా సోదరులారా, రిటైర్ అయినా వదలను, విదేశాలకు పోయినా వదలను, సినిమా చూపిస్తా. ఏం చూపిస్తావు సినిమా? ఆల్రెడీ చూపించాడు అతను బ్రహ్మాండంగా. అంటాడండి వంశీని అలా చూస్తుంటే బాధగా ఉంది. వంశీ ఒక గొప్ప వ్యక్తి, చేదరించుకుంటారు సార్ వంశీని. వంశీ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు, వంశీ పేరెత్తితే రాష్ట్ర మహిళలు చేదరించుకుంటారు సార్. ఒక దళితుడిని కొట్టి కిడ్నాప్ చేసి దళితుల్ని ఇంట్లో పెట్టుకొని విరగొట్టిన వంశీని సపోర్ట్ చేస్తావా? దెబ్బలు తిన్న దళితుడిని సపోర్ట్ చేస్తావా మిస్టర్ జగన్? జగన్ ఈ వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఎందుకు వంశీని జైల్లో చూస్తే నీకు జాలి కలిగింది? ఒక దళితుడిని కిడ్నాప్ చేసి ఆల్ ది వే హైదరాబాద్ వాడి ఫ్లాట్కి తీసుకెళ్ళి వాడి ఫ్లాట్లో కొట్టి అక్కడ బంధిస్తే వాడు ఏదో రకంగా తప్పించుకొని వచ్చి ప్రాణభయంతో పోలీసులు కంప్లైంట్ ఇస్తే అప్పుడు అరెస్ట్ చేశారు. మరి దళితుడిని కొట్టినందుకు నీకేం జాలి లేదా నాన్న? దళితులను కొడితే నీకేం అనిపించలేదా బాబు? దళితుడిని తంతే తన్నారు, దళితుడిని కొడితే కొట్టారు, దళితుడిని కిడ్నాప్ చేస్తే చేశారు. మా వంశీ మాత్రం చూస్తే ఏదో సొట్టబొగ్గలు పడ్డాయని, జుట్టు తెల్లబడిందని నీకు జాలేసిందా? వాట్ ఈస్ దిస్ ఫన్నీ థింగ్ మిస్టర్ జగన్? చెవిరెడ్డిని చూసే బాధ వేసిందంట. చెవిరెడ్డిని జైల్లో చూస్తే ఎక్కడుండేవాడు చెవిరెడ్డి? జైల్లో కాక ఎక్కడుంటాడు చెవిరెడ్డి? ఆ రోజున హ్యాట్సప్ టు పోలీసులు ఎవరైతే అతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో, లేకపోతే దొరికేవాడు కాదు అతను. చెవిరెడ్డి పిట్టకు దొరికేవాడు కాదు అతను. కోట్లాది రూపాయలు కొట్టేసిన చెవిరెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెడితే మీకు బాధేసిందా? ముద్దాయిలు చూస్తే ఎందుకు సార్ అంత ప్రేమ? దళితుడిని తంతే దళితుడి మీద ప్రేమ లేదు, ముద్దాయిల మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. పోసాని కృష్ణమురళిని చూస్తే గుండె చెరువైపోయిందంట అన్నకి. అన్న అంటే జగన్ అండి. పోసానికి ఎవరు ఈ పోసాని కృష్ణమురళి? ఉచ్చ నీచాలు తెలియకుండా,
మహిళలు ఉంటారు సభ్య సమాజంలో అని తెలియకుండా, తాను మాట్లాడే మాట అందరూ వింటారని తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి చెరసాల పాలైన పోసాని కృష్ణమూర్తిని చూస్తే గుండె చెరువైపోయిందంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమిటి సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు?